స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్న బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా చించోలిబ్బి గ్రామంలోని హరితవనంలో మొక్కలను నాటిన బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు జిల్లా బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. Yes, very nice. Huh? But what is the name? Nitya. Ye class amma? 7th year school. Ekada? Chincholi. Very nice, very nice, very nice. New class? 7th class. New class tadi? 7th class. మీరు టీచర్ అమ్మా చెప్తున్నానా మొక్కలు నాటాలని అందరికీ దాని ఇంపార్టెన్స్ తెలుసు కదా. టెల్ మీ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్లాంటింగ్. దీనివల్ల ఏం లాభం వస్తుంది? ఆక్సిజన్, ఇంకా వాటితో పాటు నేచర్కి ఏం లాభం, ప్రకృతికి ఏం లాభం? Very nice. Good, good, good. సైడ్ ఉన్నది కొంచెం వన్ సైడ్ సైడ్ కూడా ఉంటా సైడ్ కొంచెం సైడ్ కూడా మోస్ట్లీ ఇన్సైడ్ ఫారెస్ట్ ఏరియా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి. ఎక్కడైతే మనకి మోర్ దెన్ ఒక 2 to 3 హెక్టర్స్ ఆఫ్ ఓపెన్ ప్యాచ్ ఉంటుంది అక్కడ ఒక బ్లాక్ ప్లాంటేషన్లా తీసేసుకొని మనకి స్లోప్ అగేన్స్ట్ ఫ్లవింగ్ అవుతుంది చేసి సో దట్ మనకి వాటర్ కన్జర్వేషన్ కూడా అంటే రన్ ఆఫ్ అనేది అదలాస్టీ తగ్గి వాళ్ళు పోషింగ్ చేయడానికి వచ్చిన స్నేక్స్ అవన్నీ క్యాప్చర్ చేస్తూ ఉంటారు. వాళ్ళు రెగ్యులర్గా మొత్తం ఫారెస్ట్ ఏరియా అంతా ప్యాటర్న్ చేస్తున్నారు. ఆ బేస్ క్యాంప్స్ని బేస్ చేసుకొని అక్కడ నుండి దే విల్ బేస్ అవుట్ ఆఫ్ బ్యాక్ క్యాంప్స్ అండ్ దే ఆర్ డూయింగ్ అండ్ అది ఖానాపూర్ డివిజన్లో ఉంది సార్. బేస్ క్యాంప్స్ నిర్మల్ డివిజన్లో డివిజన్. నిర్మల్లో ఉన్న అర్బన్ పార్కులో మొక్కలు నాటే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరియు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేసినటువంటి కార్యక్రమం రేపు ఈ పచ్చదనం పెంపొందించాలన్నా ఇక్కడ ఉన్నటువంటి చెట్లు దానివల్ల ఉపయోగాలు భావితరాలకు తెలియాలన్నా మరి రాబోయే కాలంలో ఈ చెట్లతో ఉపయోగము మనము నెక్స్ట్ జనరేషన్కి చెప్పాల్సిన అవసరం ఉన్నది. అండ్ దీనివల్ల చాలా ఈ ప్రాంతంలో మరి ఎన్విరాన్మెంటల్ మరి ఈ పొల్యూషన్ అన్నిటికీ కూడా ఇది ఉపయోగపడుతుంది. మరి ఇది మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మరి పాల్గొన్నటువంటి అధికారులు సిసిఎఫ్ గారు మరి డిఎఫ్ఓ గారు మరి ఇతర అధికారులందరూ కూడా పెద్ద ఎత్తున దీన్ని మరి మానిటరింగ్ చేసేసి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం టేకప్ చేయడం చాలా సంతోషంగా ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా ఆదిలాబాద్ ముందు నుంచి కూడా అడవులకు ప్రఖ్యాతిగాంచింది. మేము చదువుకునే రోజుల్లో 60% ఈ ప్రాంతం అంతా కూడా అడవులతో ఉన్నది అని చెప్పేవారు. మరి 40% వరకు రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నటువంటి ఈ ప్రాంతం మరి ఈరోజు నెమ్మదిగా తగ్గిపోతూ ఉన్నది. మరి మళ్ళీ దీన్ని ఒకటి ఫారెస్ట్ని ప్రొటెక్ట్ చేయడంతో పాటు ఈ మొక్క నాటకం వలన మనము చెట్లను నాటడం వల్ల జరిగేటువంటి ప్రయోజనాలని డెఫినెట్గా మరి పిల్లలకు కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి మరి ప్రజలకు కానీ తెలపాల్సిన అవసరం ఉన్నది. ప్రతి ఇంట్లో కూడా కొత్త కట్టుకునే ఇంట్లో కూడా చాలా రాష్ట్రాల్లో కంపల్సరీగా ఒక చెట్టు నాటాలని చెప్పేసి ఏదో ఒక ప్రొవిజన్ ఉన్నదో అలాంటివి
చట్టాలు తీసుకొచ్చి చెట్లు నాటే కార్యక్రమాన్ని విస్తృతంగా పెంపొందించి మరి తద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఒకటి పొల్యూషన్ కానీ ఎన్విరాన్మెంటల్ ఇక్కడ ఉన్నటువంటి అన్ని కంట్రోల్ చేసుకోవడానికి అన్ని రకాలుగా బాగుంటుంది. మరి ఈ కార్యక్రమాన్ని మరి మానిటరింగ్ చేస్తున్నట్టు సీసీఎఫ్ గారికి నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ ఉన్న అధికారులందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తాను.